ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమో నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ. ఓం నమో భగవతే మేధా దక్షిణామూర్తే మహ్యం మేధాం ప్రజ్ఞం ప్రయచ్చస్వ. మేధా దక్షిణామూర్తి దేవతాయే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. జయ గురు దత్తాత్రేయాయ నమో నమ. या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. జగన్మాత్రే నమో నమ. శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారిత్య గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా సంచారం మేరకి గ్రహాల యొక్క స్థితిగతి ఈ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. విశ్లేషాత్మకంగా ఈ యొక్క గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వివిధ స్థానంలో మారడం వల్ల, వివిధ రాశుల్లో మారడం వల్ల ప్రభావం ఈ రకంగా ఉంటుంది. ఆర్థికంగా ఐశ్వర్యప్రదంగా ఈ యొక్క ఉద్యోగం కానీ వ్యాపారంలో కానీ ఎటువంటి ఆర్థికంగా ఉన్న స్థితి కలగడానికి పరిష్కారం ఆచరించాలి. లక్ష్మీ కటాక్షం కోసం కానీ, ప్రధానంగా ఆర్థిక రుణ బాధల నుంచి బయటపడడానికైనా కానీ, గృహంలో కానీ మీకు జరిగే ఈ యొక్క చికాకులు కానీ, మానసికమైన ఇబ్బందులైనా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎటువంటి ఈ యొక్క గ్రహదోషాలు అనేది ప్రభావం చూపిస్తుంది అనేది మేషాది ద్వాదశ రాశి వాళ్ళకి గోచార చక్రవశాత్తు అంతా చెప్పడం జరుగుతుంది, విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఈ రోజునంతా కూడా చూసుకుంటే డిసెంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా బృహస్పతి యొక్క మార్పు అంతా కూడా అతిచారంలో మారిన బృహస్పతి అంతా కూడా అక్టోబర్ 18వ తారీఖు రోజున ప్రధానంగా బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశిలో ప్రవేశం చేయడం జరిగింది. కర్కాటక రాశిలో అంతా కూడా అతిచారంలో మార్పు జరగడం జరిగింది. ప్రధానంగా అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటారు. అతిచారంలో బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. ఇక్కడంతా కూడా కర్కాటక రాశిలో 48 రోజుల దాకా, అంటే అక్టోబర్ 18వ తారీఖు నుంచి ఈ యొక్క డిసెంబర్ 5వ తారీఖు దాకా అంతా కూడా బృహస్పతి మార్పు అంతా కూడా అతిచారంలో మార్పు 48 రోజుల దాకా ఉంటుంది. మళ్ళీ డిసెంబర్ 5వ తారీఖు తర్వాత తిరోగమనం అంటారు దీన్నంతా కూడా. ఈ యథాస్థానానికి ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి వెళ్ళిపోవడం, మళ్ళీ 6 నెలల వరకు ఉండడం అనేది జరుగుతుంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా తిరోగమనంలో అంతా కూడా మళ్ళీ మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశిలో అంతా కూడా జూన్ 14వ తారీఖు దాకా సంచారం జరుగుతుంది. ఈ యొక్క మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి సంచారం అంతా కూడా ఈ యొక్క అతిచారంలో మార్పు మరియు తిరోగమనంలో అంతా కూడా ఎటువంటి ఫలితాలు వస్తాయి. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క బృహస్పతి యొక్క సంచారం అంతా కూడా శుభ ఫలితాలు ఇచ్చే విధంగా ఏ రకంగా పరిష్కారం మార్చేసుకుంటే అనుకూలమవుతుంది అని తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా అన్వయం చేసుకొని జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున మీ జన్మజాతకానికి దోషాలకి పరిష్కారం అంతా కూడా మా పీఠం ద్వారా అందించడం జరుగుతుంది. మీరంతా కూడా జాతకాన్ని విశ్లేషణ చేయించుకోండి, పరిష్కారాన్ని ఆచరించండి. తద్వారా అఖండమైన శుభ ఫలితాలు పొందడానికి జగన్మాత అనుగ్రహం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్ట యోగం కలిసి వస్తుంది. విపరీత రాజయోగాలు బృహస్పతి సంచారం మేరకు మీకంతా కూడా ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు, మరి ఇక్కడ చూసుకుంటే బృహస్పతి మార్పు అంతా కూడా మరి ఇక్కడ చూసుకుంటే మిథున రాశిలో సంచారం అంతా కూడా అదృష్ట యోగాన్ని కలిగించే విధంగా ఉంటుంది. ప్రధానంగా ఈ యొక్క కొన్ని రాశుల వాళ్ళకైతే రాజయోగాలు, విపరీత రాజయోగాలు ఇవ్వడం కానీ, కొన్ని రాశుల వాళ్ళకైతే కనుక శ్రమతో కూడిన సంపాదన, ఆకస్మిక ధనలాభాన్ని ఇవ్వడం కానీ, శుభకరమైన వ్యయాలు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే శుభకార్యాల కోసం, వివాహాది శుభకార్యాల కోసం కానీ, మంచి గృహయోగం కోసమైనా కానీ పెట్టుబడి పెట్టుకోవడానికి బృహస్పతి మార్పు వలన, వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా మార్పు వలన మీకు అంతా కూడా రాజయోగానికి కారణమవుతుంది. శుభ కార్యక్రమాలు జరగడానికి బృహస్పతి అంతా కూడా పుణ్యమైన కార్యక్రమాలు, పుణ్యవంతమైన జీవితం జీవించడానికి బృహస్పతి కారకుడు అవుతాడు. ప్రధానంగా దత్తాత్రేయ స్వామి వారి ఆరాధనంతా కూడా ఈ మార్గశిర్ష మాసంలో 12వ తారీఖు రోజున ప్రధానంగా చూసుకుంటే డిసెంబర్ 12వ తారీఖు రోజున అనగాష్టమి అనేది సంభవించింది కావున ఈ యొక్క అనగా సమేత అనగాస్వామి అయిన దత్తాత్రేయ స్వామి వారిని విశేషంగా అర్చించడం వల్ల, దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి యొక్క చరిత్రని పారాయణం చేసుకోవడం వల్ల విపరీత రాజయోగం అంతా కూడా సిద్ధిస్తుంది. తద్వారా మీకు అంతా కూడా పరిష్కారం చెప్తున్నాం కావున ప్రతినిత్యం కూడా దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల దత్తాత్రేయ స్వామివారంతా కూడా
స్మరించిన మాత్రం చేతిని కోటి వరాలు ఇచ్చే దేవుడు కావున స్వామివారి అనుగ్రహం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుందని చెప్పి ఆశీర్వాదం చేస్తున్నాం. ప్రతినిత్యం కూడా దేవాలయ ప్రాంగణంలో కానీ, బీదవాళ్ళకు కానీ, అనాథాశ్రమంలో కానీ అన్నదానం చేయడానికి ప్రయత్నం చేయండి, వస్త్రదానాన్ని చేయడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మీకంతా కూడా జాతకరీత్యా ఎటువంటి ప్రతిబంధకాలు ఉన్నా కానీ దోష నివారణ జరిగి మీకంతా కూడా విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఎటువంటి ఫలితాలంతా కూడా బృహస్పతి మార్పు వల్ల లభిస్తాయో తెలుసుకుందాం. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి బృహస్పతి యొక్క అతిచారంలో మార్పు మరియు తిరుగుమలలో మార్పు అంతా కూడా ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారో తెలుసుకోవడం జరుగుతుంది. వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. వృశ్చిక రాశి జాతకులకి ఈ యొక్క డిసెంబర్ నెల మాస ఫలితాల భాగంగా బృహస్పతి మార్పు వల్ల అతిచారంలో మార్పు చెందిన బృహస్పతి అంతా కూడా కర్కాటక రాశి నుంచి మళ్ళీ తిరోగమనంలో అంతా కూడా ఇక్కడ మిథున రాశిలో సంచారం చేయడం వరకు ఎటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు. ప్రధానంగా బృహస్పతి అనుగ్రహం వల్ల వీళ్ళకంతా కూడా అఖండమైన ఐశ్వర్య సంపదాలు సంభవిస్తుందా. ప్రధానంగా చూసుకుంటే ఆర్థిక కష్టాల నుంచి బయటపడడానికి ఎటువంటి పరిష్కారం ఆచరించాలి, బృహస్పతి గ్రహానికి ప్రీతికరంగా ఎటువంటి పూజలు ఆచరించాలి అని తెలుసుకోవడం జరుగుతుంది. దత్తాత్రేయ స్వామి వారి పూజ ఏ విధంగా ఆచరిస్తే కనుక మీకంతా కూడా మంచి ఫలితాలు పొందుతారో తెలుసుకోవడం జరుగుతుంది. ప్రధానంగా వివిధ గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క వృశ్చిక రాశి జాతకులకి అదృష్ట కాలంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మిథున రాశిలో సంచారం వరకు మీకంతా కూడా రాజయోగ కారణమవుతుంది. జూన్ 14 దాకా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదృశ్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా వ్యాపారంలో మార్పు కోసం ప్రయత్నం చేసుకుంటారు. స్థాన చలనం కూడా అవకాశం ఉంటుంది. వేరే స్థానంలో ఉన్న ప్రాంతం దగ్గర నుంచి వేరే ప్రాంతంలో అంతా కూడా నూతన వ్యాపారాలు పెట్టుబడి పెట్టుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళు కానీ, ఫైనాన్షియల్ రంగంలో కానీ కళారంగంలో ఎవరైతే కనుక మంచి అవకాశాల కోసం ప్రయత్నం చేసుకుంటారో మంచి ఫలితాలు పొందుతూ ఉంటారు. ఈ యొక్క ఆక్వా బిజినెస్ చేసే వాళ్ళైనా కానీ, క్లాత్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. పెట్రోల్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అఖండమైన లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఎవరైతే కనుక ఆభరణాలు సంబంధించి, జ్యువెలరీ సంబంధించి వ్యాపారాలు చేసుకుంటారో మంచి లాభాలు కూడా సిద్ధిస్తూ ఉంటాయి. అఖండమైన పుణ్యప్రాప్తి లభించడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టయోగంగా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా మీకంతా కూడా వ్యాపారంలో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. స్థానచలనం కూడా అవకాశం ఉంటుంది. విదేశంలో వ్యాపారాల కోసం ప్రయత్నం చేసుకుంటారు. ఎవరైతే విద్య కోసం అని చెప్పేసి విదేశంలో ప్రయత్నం చేసుకుంటారో మాసాంతంలో మంచి శుభమైన వార్త వినడానికి ఆస్కారం ఉంటుంది. శుభవార్త వింటారు. తద్వారా మిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. బంధుమిత్రి యొక్క సహాయ సహకారాలు లభిస్తూ ఉంటాయి. శ్రమతో కూడిన సంపాదన పెరుగుతుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ప్రధానంగా కోపానికి ఆవేశానికి అంత స్థానం లేకుండా ఉంటే కనుక మంచి ఫలితాలు పొందుతారు. కొంచెం ఉద్రేకం కానీ, కోపం కానీ, ఆవేశం రావడం కానీ అంగారకుడు మార్పు వల్ల లభిస్తూ ఉంటుంది. తద్వారా మీరు ప్రశాంతమైన చిత్తంతో మెడిటేషన్ చేయండి, అమ్మవారి ఆరాధన చేయండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమః నామాన్ని జపాన్ని ఆచరించడం వల్ల, దత్తాత్రేయ స్వామివారి కవచాన్ని రోజు 3 సార్లు చదువుకోవడం వల్ల అదృష్టయోగం సిద్ధిస్తుంది. ఆంజనేయ స్వామి వారి తమలపాకు పూజ ప్రతినిత్యం కూడా ఆచరించండి. ఆదివారం రోజున, మంగళవారం రోజున, గురువారం రోజున, శనివారం రోజున ఆచరించండి. అదృష్టయోగం సిద్ధిస్తుంది. సకల గ్రహదోష నివారణ కలిగి అఖండమైన లాభాలు సిద్ధించడానికి, వ్యాపారంలో మార్పులు కానీ, ఉద్యోగంలో మార్పులు జరగడానికి కానీ, నూతన ఉద్యోగాలు ప్రయత్నం చేసుకున్న వాళ్ళకి మాసాంతంలో మీకంతా కూడా నూతన ఉద్యోగాలంతా కూడా సిద్ధించడానికి దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహం వల్ల లభించడానికి ఆస్కారం ఉంటుంది. అనగాష్టమి రోజున మీరంతా కూడా డిసెంబర్ నెలలో అనగాష్టమి అనేది సంభవిస్తుంది. మీరంతా కూడా డిసెంబర్ నెలలో అనగాష్టమి రోజున మీరంతా కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేయండి. దత్తాత్రేయ నామస్మరణ చేయండి. అదృష్టయోగం సిద్ధిస్తుంది. శ్రీమాత్రేయ నమః.